స్వామివారి భక్త సంకల్పం చెప్పబడింది. అందరూ చెప్పుకోవాల్సిన ప్రార్థన. శ్రేయకాంతాయ శ్రేయకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్తినాం నిధయేత్తినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః. శుక్లాం శుక్లాం భరధరం భరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్న ప్రసన్న వదనం వదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోప విఘ్నోప శాంతయే శాంతయే యస్యద్విరద యస్యద్విరద వక్త్రాద్యాః వక్త్రాగ్యాః పారిషద్యాః పారిషద్యాః పరస్వతం పరశతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్షేణం విక్ష్వక్సేనం తమాశ్రయే తమాశ్రయే శ్రోత శ్రౌత స్మార్త స్మార్థ ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏడ ఏన సూత్రితం సూత్రితం తత్పై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విధే వికనసే విఖనసే నమః నమః. శృతి శృతి స్మృతి స్మృతి నదీపూర్ణం నదీపూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల కల్లోల సంకులం సంకులం విష్ణుభక్తి విష్ణుభక్తి ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ వికటోర్నవం విఖనోర్నవం హరి ఓం హరి ఓం శ్రీ శ్రీ గోవింద 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 గోవింద. అద్య శ్రీ అద్య శ్రీ భగవతః భగవతః మహాపురుషస్య మహాపురుషస్య మహావిష్ణోః మహాయజ్ఞోః ఆజ్ఞయా పాజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ ద్వితీయ పరార్ధే పరార్థే శ్రీ శ్రీ శ్వేతవరాహ శ్వేతవరాహ కల్పే కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబోద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శకాబ్దే మేరోః మేరోః దక్షిణే దక్షిణే పార్శ్వే పార్శ్వే శ్రీ శ్రీ ఆదివరాహ ఆదివరాహ క్షేత్రే క్షేత్రే శ్రీ శ్రీ వెంకటాచలే వెంకటాచలే శ్రీ శ్రీ శ్రీనివాస స్వామి శ్రీనివాస స్వామి దివ్య దివ్య సన్నిధౌ సన్నిధౌ అస్మన్లే అస్మన్లే అక్వల్య వర్తమానే వర్తమానే వ్యవహారిక వ్యావహారిక చాంద్ర చాంద్ర సౌరమానేన షోడమానేన షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శుభనక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ యావంగుణ ఏవం గుణ విశేషేణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ శ్రీ శ్రీ శ్రీనివాస ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య మమ మమ సహ సహ కుటుంబానాం కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యాణం ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్య
కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ప్రీత్యర్థం శ్రీ శ్రీ శ్రీనివాస స్వామి శ్రీనివాస స్వామి దివ్య దివ్య పరిపూర్ణ పరిపూర్ణ కృపాకటాక్ష కృపా కటాక్ష ద్వార ద్వార సర్వ సర్వ మంగళ మంగళ అవాప్యర్థం అవాప్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం అస్య అస్య దేవదేవస్య దేవదేవస్య భగవతః భగవతః నారాయణస్య నారాయణస్య శ్రియపదేః శ్రియపతేః శ్రీ శ్రీ భూమి శ్రీ భూమి నీలా నీల సమేతస్య సమేతస్య శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః శ్రీ శ్రీ వైఖానస వైఖానస భగవత్శాస్త్ర భగవత్శాస్త్ర యుక్త వృక్త మార్గేణ మార్గేణ కళ్యాణ కళ్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన అహం అహం కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస అర్పణమస్తు అర్పణమస్తు సర్వం సర్వం శ్రీకృష్ణార్పణ శ్రీ కృష్ణార్పణ అర్పణమస్తు అర్పణమస్తు. శ్రీనివాసాయతే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మనమందరం సంకల్పం చెప్పుకున్నాం. భక్తులందరి యొక్క మనోభీష్టాలను సిద్ధింపచేసేటువంటి శ్రీనివాసుని తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహింపచేసేటువంటి మహద్భాగ్యాన్ని మనకందరికీ కలిగిస్తూ ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి పాదాల విందాలని మనం అందరం ఆశ్రయించాలి అని నిరంతరం తన శ్రీహస్తాన్ని తన పాదాల వైపు సూచిస్తూ మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయాసాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాసః ప్రభుః అని చక్కగా చెప్పినట్లుగా ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని మన హృదయంలో భావన చేస్తూ దేశ కాలాలన్నీ కూడా పరమాత్మ యొక్క దివ్య వైభవాన్నే సూచిస్తాయి అని మనం ఏ పని చేసినా జ్ఞాత్వా కర్మాణి కుర్వీత తెలుసుకొని చక్కని సద్భావంతో ఆ కార్యాన్ని నిర్వహిస్తే ఆ సత్కర్మ ఫలాలను మనమంతా పొందుతాం. అందువలనే ఆ శ్రీయపతి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మనం అందరం సంకల్పం చెప్పుకున్నాం. మన మనస్సుని వాక్కుని శరీరాన్ని నియమించుకొని త్రికరణ శుద్ధిగా ఆ దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనటానికి ఒక చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి ఆ శ్రీనివాసునికి ప్రణామాల్ని అర్పిస్తూ ఆ దేవదేవుని సన్నిధానంలో నిత్యం ఉండే ఆ విశ్వక్సేనుల వారిని ప్రప్రథమంగా అర్పిస్తున్నారు. గోవింద. అతఃపరం ప్రవక్ష్యామే ఆచార్యస్య మహాత్మనః వైఖానసస్తదేవర్ణే స్తోత్రమాణమిదం పరా ఎప్పడే శ్రయాళ్యర్థం భక్త శ్రద్ధాసమన్వితః యుగలోకేతం భక్త సయాది పరమాంగదే ఓం దేవరాజదయాపాత్రం దేవజ్ఞాతగుణాల్వా దృగ్బాధబలవల్వాల్యం వందే శ్రీవికృతోమరే శ్రీలక్ష్మీవల్లభారంభాం వికృతోమనిమధ్యమాం అప్పదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం వందే గురు సాక్షాత్ ధ్యాతమోత్రశంపరాం దృగ్బాధబలట్టారం సూత్రహర్త ప్రవర్తకాం చంద్రాదత్త సురోదనం మమలం ధీరాత్మ కన్యాసం సూత్రానందమంత్రదంత విజా విజ్ఞాన విచ్చేధనం తం సాక్షాత్ పరమాదేవద్బంతాచయంతం సదా భక్తానంద గుణప్రదం విగ్రహం లత్తం భవద్దేవో నారాయణం సకలం సకలావరేంద్ర వైఖానసమ్మగమేంద్ర దృగ్భక్తకాశ్యవరేంద్ర సర్వాణహం కులగుణోన్ ప్రణమామోర్ద్ర బ్రహ్మణే తత్ర కస్య మగరిహీణాం మధ్యే సత్తాధరే కుతమయే ధమలేరేంద్ర శ్రీసాత్రధార విగలం విగ్రహేంద్ర భూయో నమామి నగోయకు గుణం ప్రసల్లో
श्रीविग्रहे नमः प्राणायाम्य असदेव देव सोदारायण शेठे पदेवतमस्य क्षेमप्रेलाधवेदसत्संगलाण्डोड ब्रह्माण्डनायकस्य शेठाद्रवादः श्रीनिवास स्वामिनः वैभाग महोत्सवमाहंगं वाळयसुद्ध्यर्थं मण्डपसुद्ध्यर्थं औपासनोष्ठन्नर्वदेवरित्रादि सर्वाभद्यर्थं बीजाभरमाहंगं गुणाप्रकर्माहंगं ब्रह्मधाराधर्माहंगं माङ्गल्याराधर्माहंगं उद्धर्तमण्डाघवादनं गृहे आदौ निर्विघ्नलाभधावाप्त्यर्थम् आदौ षक्षणाराधनं गृहे ओम धारासुसप्तसुवारेणो अपाप्रल्यां प्रतिभाषे गुणावदत्ताकं सुदरकं सुदर्भा इत्तत्पूर्य इदमास्वासवदवासान्दासान्दवास्वासवदमात्वधात्वदवा पुण्यात्पुण्यभावेऽद्यावेद्यर्वा वृदा वृदसाः बोधाब्दमुत्र स्वरस्स्मेः अप्यङ्गम्ब्या जलादेव वृणवावागयावे प्रसादवाक्ताम्रयादत्ववावागयावे वर्णस्यतवासौ सर्वदैत्य संबल्लम बाबरम पट्टिकारः विटवादो संगकारो आडय पाद्या भेत्तं सदातो संब वैराजेन्द्र वेत्तां पेढ़ा विडो वरनमदादे यामे उत्तां ददां ददादो पद्माकार मंडले ओम बोक्षक्षमावा एवं बासंतवावा इंद्रवावा बोधबोधरवदमावा यामे तत्तते सूत्रवदे मावा अत्र जयमावा यामे विषक्षेणस्य इदा भाधरो विषक्षणार्वः पाद्यप्यावे गुणाभानवे ताम्बरप्या सोनोर्वपजराप्यावे विषक्षणार्वः अदवञ्जावरा श्रोत्रियाला होया भवद्दहेनज्ञादः पिल्लाहं वाजयसे वाचदा स्मल्लाहं कुरोमे पुरुष स्वस्तिर प्रोक्षित अस्तु प्रजापति प्रेदाहं भगवान् प्रजापतिः साम्यं घोराधाम्यं वापाधाम्यमादेतः सुभानवद्दन्दां वरदासुवाले साम्यं घोराधाम्यं वापाधाम्यमादेतः सुभानवद्दन्दां वरदासुवाले साम्यं घोराधाम्यं वापाधाम्यमादेतः सुभानवद्दन्दां वरदासुवाले त्वां मदो देवावन्दनायदा वट्टवकवे पृथिव्या सत्त्वामहे यावट्टवकवे त्रेदानदेवदौ समान स्वागम थे श्री विदावजक वैवट गोपादाभ्यः सुधारम्बाधारिल्य विट्ट कर्मावसयो प्रधानवसे दशे दशः तद्वश्वाः परमलंसा दुरः दिवे विटक्प्रदातो तद्वप्राधोरवल्लभाजाग्रवागं सत्संदे विट्ट जत्परमं पदम् द्रौडादा द्रौडस्तरस्तद्रौडादा सरस प्रेहुदो द्रौडादा ब्रह्मदेवषण्णो द्रौडादा गवायो सविता वस्तादात् सविता भरतात् सवितोत्तरातात् सविता धरातात् सवितान सुदरादेन सौदोनादान दीर्घमायुः भद्रङ्गन्या विष्णुयामदेव भद्रं पश्येमाक्तभज्यतत्राः चररङ्गे स्वष्ठवागं स्वस्तुना विरधामदेवेदं विदायुः शतमण्डलवन्तिदेवात्राणदक्ता जरदं तुलानां पुत्राधोत्रधरोवं निवानां मध्यारे हृदा यर्गन्धाः अधिदिद्योरधिरन्तरिक्ष अधिर्मातात् पितात् पुत्रः विश्वदेवादिपञ्चजनः अधिर्जावजरत्तो सर्वे वेदाः प्रियन्ताम् सर्वे यज्ञाः प्रियन्ताम् यत्पल्लक्षत्रं तत्पर्कर्वतो वा विढौ यदा वेदो न उदेदे अदनक्षत्रं नैदे यत्ततो जगच्चेत् यत्र अन्यं पश्येत् तत्कार्यं स्यात् पुण्यागयावो कृते प्राणायाम्य कर्मणः पुण्यागं बहुलदा बृहल्दा पुण्यागं रोस्तो कर्मणः पुण्यागं बहुलदा बृहल्दा पुण्यागं रोस्तो स्वत्र इन्द्रावृतसवाः स्वत्र पौरा विश्ववेदाः स्वत्र रसाक्षारिष्णभे स्वत्र वृपे ददातो प्राणायाम्य कर्महरद्यं बहुलदा बृहल्दा कर्मरद्यदा कर्महरद्यं बहुलदा बृहल्दा कर्मरद्यदा हृदयस्य वृद्धिः पुण्यागसमृद्ध्या भागट्टां यावस्थानो अजयदुदादरा महेणा ऋते तावत्सतवारस्सवादेवः उदे बादरः अपरसख्यादुला आपो जलेदादरः हिरण्यवल्लासुयप्प वगायासुधाजकसवायासुदः अग्नियागत्पन्तिरेवनभास्तानावसगस्वराबन्धो यासागं राजावृणायाद्वद्या सत्यान्ते अवपस्सञ्जनानां मदस्वजस्वजहयाप्प वगास्तानावसगस्वराबन्धो शिवेन वाचक्रुया वस्वया द्रवोपप्रदत्तं मे सर्वागं मग्नेगं भक्तावयवक्षोबलवो ज्योनिदत्तां पवमानस्वभज्जनः
पवित्रेण विचर्षणे यप्पधातुपराधवान् प्रणन्दमा देवधराः प्रणन्दमनवो धिया प्रणन्द विश्वायवः जातवेद पवित्रवद पवित्रेण भुलागवा क्रामणे वदत्र अग्ने कृत्वा कृतो गम्मणम् यत्ते वृक्षे अग्ने विदमुल्धरा ब्रह्मदेन मुनेवहे उपाभ्यान्नविदवदः पवित्रेण शिवेण इदं ब्रह्ममुनेवहे वैश्वदेव मुनदे देव्यागाद यस्य वक्वे सर्वा विदवट्टाः तयावदन्दसमाद्याढो वयकस्य अवतवेणीरा वैश्वानस्वर्मावाद वादप्राणान क्षुरावयवोः द्यावावृतवे वयथावयावहे हृदावरे ज्ञेयमावृदां बृहद्दस्रमदस्रमहे वषट्टद्यावबल्बवहे अग्ने दक्रे पुणागवां येन देव अपरद येणावो दिव्यङ्गदः तेन दिव्यालब्रह्मण इदं ब्रह्ममुनेमहे यप्पावमाने रद्यते ऋणभिस्सं ब्रह्मणो तप्पे सरस्वते दुःखे चेरकं तत्पन्मदोदको पावमाने स्वशैलेः सुदुगागुदत्तः ऋणभिस्सं ब्रह्मणः ब्राह्मणे सुदहं विदौ येन देव पवित्रेण आत्मानं मुनदेद तेन सहस्रदारेण पावमान्यपरन्दमा राजापत्यं पवित्रो सदाद्यावगम्यो तेन ब्रह्मविदावयं बोधं ब्रह्ममुनेमहे इन्द्रश्वेदे खवावरादो सोमस्वच्चावृत्सवेसा खिवाराजा पर्पणापणादवा जातवेद भोज्यं दावरादो तत्सव्या रावणेमहे गातुं यज्ञाय घातुं यज्ञपदे देवे स्वस्त्रत्रः स्वस्तिर्मानुषेभ्यः भोज्यन्दगादवेदयो सल्लात्मद्भुपदे संदपदे ओम शांति 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 प्राचान्ति देवार्द्यवाद्यं दान दक्षिणायां दिवादाः प्रवाद्यं दान प्रेत्यलवा प्रवाद्यं दान प्रेत्यन्दस्यावः वठलयावलपयामाद्यं दान ओद्बायां देगसंवत्सराय गवदवाद्यं दान अदादरादे नागेभ्यमाद्यं दान वाचोत्पदे प्रतिदारे कस्वान्वा वेदोन्महे ओमवालः यत्तामहे प्रदल्लोय स्वसमेत द्वदे संजपदे वाचोत्पदे सक्मयातकं ददादे सक्षिणल्यागादवद्याः प्रणरागमनाय च सर्वोपचाराः అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే ఇనత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. నిరుపమానమైనటువంటి దివ్య తేజస్సుతో ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాలను పోషించేటువంటి తనలో లీనం చేసుకొని మరలా వ్యక్తం చేసి సృష్టి స్థితి లయాలను సక్రమంగా నిర్వహించేటువంటి సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీవేంకటేశుడు అని పదకవిత పితామహుడు గానం చేసినట్లుగా అట్టి పురుషోత్తముని యొక్క దివ్య సన్నిధానంలో విశ్వక్సేనారాధన నిర్వహించి శుద్ధి పుణ్యాహాన్ని పూర్తి చేసి సద్యోంకురారోపణం అనేటువంటి కైంకర్యాన్ని సభక్తికంగా నిర్వహిస్తూ ఓషధి సూక్తంతో అభిమంత్రించి బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు కుబేర ఈశానాది దిక్పాలకులని ఆహ్వానించి పంచపాలికలలో చక్కగా నవధాన్యాదులను అక్కడ నిక్షిప్తం చేయడం జరుగుతోంది. ఏ కార్యక్రమాన్ని ఆరంభించాలన్నా దైవీమయమైనటువంటి ఒక దివ్య అనుగ్రహం కలగాలి. దేవతలు పరమాత్మ యొక్క సృష్టిలో ఆయా ఆధికారికమైనటువంటి స్థానాలలో ఉంటారు. వారినందరినీ కూడా పరమాత్మే నియమిస్తాడు.
వారినందరినీ కూడా సపరివారంగా బంధుమిత్ర పరివార సమేతంగా ఆహ్వానించడం మన సనాతన ధర్మ సంప్రదాయం. అందువలనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా చక్కగా నిర్వహిస్తూ ఈ ఓషధులకు అధిపతి అయినటువంటి చంద్రుడు, ఆయనకు కారణభూతులైనటువంటి సూర్యుడు, సూర్యచంద్రులు ఇద్దరూ కూడా పరమాత్మకు నేత్రాలతో సమానం. అలాంటి ఈ సమస్త ప్రాణులకు ఆహార సమృద్ధిని, సస్య సమృద్ధిని కలిగించేటువంటి ఆ అద్భుతమైనటువంటి పరమాత్మ జ్యోతిస్వరూపములు, అగ్ని సోమాత్మకమైనటువంటిది ఈ ప్రపంచమంతా అని మనకు వేదవాన్మయం చెప్తోంది. కనుక ఇక్కడ సద్యోంకురారోపణని నిర్వహించి శాస్త్ర విధిని అనుసరించి ఇప్పుడు ఆ సమస్తమైనటువంటి దేవతలకు, సమస్తమైనటువంటి వారందరికీ ప్రభువైనటువంటి పరమాత్మ ఆ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి ఆ శ్రీనివాసునికి రక్షా సమర్పణ చేయడానికి సన్నద్ధమవుతూ ఆ పరమపురుషుని యొక్క పదసన్నిధిలో నిత్యసూరుడుగా ఉన్నటువంటి ఆ సర్వసైన్యాధ్యక్షుడిని ఇందాక విశ్వక్సేనుల వారిని ఆహ్వానించారు. ఇప్పుడు మరొక నిత్యసూరులలో ఒకరైన ఆదిశేషుని ఆహ్వానిస్తూ రక్షా సమర్పణ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. గోవింద. రేకో స్వత వేద విశ్వరామక స్వత వేద నవణ స్వత వరాసురాధార స్వత దేవే సదేతురా స్వతే వయమో బ్రహ్మమే స్వం స్వతే భువన సయత్పదే మృగపదే సర్వాగణ స్వతే స్వస్యాదిత్యాదో వందనాశ్వే దేవారాధ్య స్వతే వై స్వారరావసరగ్న స్వతే దేవావన్ ధ్రువ స్వతే సుత్ర రుద్ర పాత్మంగ తోత్రావిడ స్వతవతే ఉదే नोत्र इंद्रस्याग्रस्य स्वसरादिदेव सुतवन्दावनजरे मसूर्य चन्द्रमदा विवापुणर्दसाग्रदा जानता संगामेमहे स्वते नन्दाश्विट्टा त्रयवरदा ददाक्षो प्रेतबाणे शरणं भवद्येसं भवयन्नोत्तो ध्रुवन्दे राजावृण ध्रुवं देवो मृगपदे ध्रुवन्द इंद्रस्याग्रस्य राष्ट्रं धारितां ध्रुवं शुभं शुभम् జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ శృతి శిరస్సులలో విహరించేటువంటి ఆ పురుషోత్తముడు ఈనాడు మనకు వెంకటాచల మహాక్షేత్రంలో అర్చాస్వరూపాన్ని ధరించి వచ్చాడు. మాయావి పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని మనకు పురాణాలు చెబుతాయి. ఈ కలియుగంలో స్వామి కదలి రావడానికి ముందే ఏనాడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, అంటే కల్పారంభం, స్వయంభువ మనువు కాలంలోనే ఆ శ్రీయపతి శ్రీనివాసుడు మన గురించి ఆలోచించి తన హృదయం నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక మహా ఋషిని, తనతో సమానంగా శంఖచక్రధారి అయినటువంటి ఒక ఋషిని సృజించాడు. ఆయనే విఘనస మహర్షి అని. ఆయన ఆ శ్రీమన్నారాయణుని ద్వారా 3.5 కోట్ల శ్లోకాలతో ఉపదేశాత్మకంగా శ్రీశాస్త్రాన్ని చక్కగా ఉపదేశంగా స్వీకరించి దానిని భృగు అత్రి మరీచి కశ్యపాదులకు 1,50,00,000 శ్లోకాలతో ఉపదేశిస్తే దానిని సంక్షేపించి 4,00,000 శ్లోకాలతో భృగు అత్రి మరీచి కశ్యపాదులకు ఉపదేశించడం జరిగింది నైమిషారణ్యంలో. అదిగో అట్టి శ్రీశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మరీచి మహర్షి చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కృష్ణ యజుశాఖ కఠశాఖని అనుసరించి ఈ వైవాహిక మహోత్సవాన్ని అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఏనాడో ఆరంభంలోనే గోపీనాథుడనేటువంటి ఒక మహాభక్తుడికి స్వప్నంలో కనిపించి
కృష్ణావతారాన్ని నిరంతరం స్మరించడం చేత ఈనాడు నేను ఆ రూపాన్నే ఇక్కడ ధరించి ఉన్నాను, నీవు ఇక్కడకు వచ్చి నన్ను ఆరాధించు అని చెప్పడం జరిగింది, బోధించడం జరిగింది. రంగదాసు అనేటువంటి ఒక భక్తుడు కూడా నీకు సహాయంగా ఉంటాడు అని చెప్పారు. వారిద్దరూ వచ్చి ఇక్కడ చక్కగా సేవ చేశారు. 929వ సంవత్సరంలో మరొక మహానుభావుడు శ్రీనివాస దీక్షితేంద్రుడు అనేటువంటి మహానుపురుషుడు శ్రీవారిని చక్కగా అర్చించినట్టుగా మనకు చరిత్ర చెప్తోంది. అలా శ్రవణ కీర్తన స్మరణ అర్చన వందన దాస్య సఖ్య ఆత్మనివేదనాత్మకమైనటువంటి నవవిధ భక్తి మార్గాలలో అర్చనం మధ్యమణిలాగా శోభించేటువంటిది. అట్టి అర్చాభక్తిని ఇక్కడ చక్కగా మనం దర్శిస్తున్నాం. గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేతి తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి గృహంలో ఆలయంలో కూడా స్వార్థ పరార్థ యజనములు చేయాలి అని నిర్దేశించినటువంటి మహర్షి ఆదేశాన్ని పురస్కరించుకొని శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవంలో అదిగో జగద్రక్షకుడైనటువంటి స్వామికి చక్కగా రక్షా సమర్పణ, శ్రీవారి దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేసి అదిగో అమ్మవార్లకి ఇరువురికి కూడా భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అని శరణాగతి ప్రబంధంలో చెప్పినట్లుగా నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడిచేటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి ఆమె సఖి అయినటువంటి ఆమె స్వరూపమే అయినటువంటి భూలక్ష్మి భూదేవి ఆమెకు కూడా అర్చనాది కైంకర్యాలు ఉపచారాల్ని సమర్పిస్తూ అమ్మా ఈ జగత్తుని నీవే కదా పరిపాలించేది, లక్ష్మీపతిత్వం అనేటువంటిది కూడా నారాయణునికి ఒక ప్రధానమైనటువంటి పరబ్రహ్మ లక్షణంగా చెప్పారు కదా అమ్మా. వేదంలో చెప్పినటువంటి అలాంటి ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మేమంతా భావిస్తున్నాము అని ఆ శ్రీ మహాలక్ష్మికి రక్షా సమర్పణ గావించి అలా భూదేవికి కూడా బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించేదిగా మరీచి మహర్షి భూదేవిని అభివర్ణించడం జరుగుతోంది. అట్టి ఆ భూదేవికి కూడా రక్షా సమర్పణ చేస్తూ భక్తి జ్ఞానాలను ప్రసాదించేటువంటి అదే లక్ష్మీ స్వరూపం. ఎక్కడ శుచిత్వం ఉంటుందో, జ్ఞానం ఉంటుందో, సద్గుణాలు ఉంటాయో అవన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహమే అని ఈ వన్నిటినీ కూడా మనకు అనుగ్రహించేటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని లోకానికి అందించేటువంటి ఆ అర్చకస్వామి భగవానునికి భక్తులకు కూడా ఒక వారధిగా నిలిచే అర్చకస్వామి తాను కూడా రక్షను ధరించి ఆ శ్రీవారి అనుగ్రహాన్ని లోకానికి అందించడానికి దేవతలకు మానవులకు కూడా మధ్య వారధిగా ఉంటాడు మహానుభావుడు అగ్ని. ఆ అగ్నిదేవుడిని ఇప్పుడు ఆహ్వానించబోతూ అగ్ని ప్రతిష్ఠ అని ఆగమ శాస్త్ర ప్రక్రియను అనుసరించి ఈ కైంకర్యాన్ని సభక్తికంగా అర్చక స్వాములు నిర్వహించడం జరుగుతోంది. ఆ అగ్ని ప్రతిష్ఠ కైంకర్యాన్ని మనమందరం వీక్షించి అనేకమైనటువంటి యజ్ఞ యాగాదులు తపస్సులు దానాలు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని కలిగిస్తాయి అని యజ్ఞము దానము తపస్సు ఇవి ప్రధానమని చెప్పారు భగవానుడు. గోవింద मय देवादमय देवोदे देव्या होदा उर्वेट्टा सब तरबाधुवेराः लक्ष्मीवन्दो यानव्याकोदे सत्तावहमेत्सराग विश्वे देवाधो अधिवाधावे देवेश्वर बरणक्लो विश्वे देवाधो महात्महे प्रे हमार दावद्वरे सोमराजन्न अग्न मल्लमरम बाघवा प्रभागरस्व प्रत्यंग समिधान जत्तमरु धावरे दे धद्बारा सप्तहेड़ा बाग यावे उद्दलो में अद्वातरो
लंबगोदवे ध्योयोण प्रद्यात् प्रणय पुत्रनावाहयामे प्रणय पुत्रनावाहयामे रोगाय संतभावाहयामे जादवे धोमोण सेवसे अग्रवा शुद्धाधवे गर्भाधर अल्यमयामोः प्रतल देवेभ्य हव्यमण प्रयाल आय प्रयाग क्षेत्र भाई बाबा यामेन्द्र अग्निमावा यामे वेदिया गणाला वियाधे लोहदात चौगढ़े अधिदानस्वाद उदानस्वाद हृदयस्वाद देवप्रभा लंबगोदवे ध्योयोण प्रयोदयात् ब्रह्म यज्ञानं ब्रह्म तादेव सुरदा वैरावः सुभद्रयावास वटः ओम ब्रह्मण बाबा यावे ओम भवदा बाबा यावे ओम द्वाभदा बाबा यावे ओम भूर् भुवः बाबा यावे ब्रह्मादेव समर्पयामे सोमो देरगो सोमार्मन्त मादगो सोमा वीरं कर्मण्यं ददातो साधनं विदध्यः समयं बेस्रणो यदापे ओम भो स्वाबाबा यावे ओम भवाज्ञंग बाबा यावे ओम द्वांद बाबा यावे ओम भोर भो स्व चंद्र बाबा यावे सोमाधेनाम इदमादरो सोमार महासरोपजरान् समर्पयामे ब्रह्मन् प्रकृष्यामे सपेडाहं ओम प्रोक्ष ओम प्रकृष्यामे देवतावने तुलागस्य विट्टमारोस्तु सपेडाहं ओम प्रोक्ष पात्रदा रामबाधाय अथो सूर्यस्य रश्मेः अबोधाग्ने पृथ्वीस्य प्राच्यामितो सोमोधे विट्टमेन भावेतो सोमोधे सोदत्ता देवेभ्यो सोमोधे भरतगोत्रा विट्टबाबा यावे महाउतो यावे कृताधे कृताधे त्रिपाधे धाराधे पदव्यापा क्रियेष्यावे भ्रमण प्रेष्यावे जवारवासं बच्च प्रयज्ञं देवतावनोस्तो सपेडाहं ओम प्रोक्ष ओम प्रेष्यावे जवारवासं बच्च देवतावनोस्तो सपेडाहं ओम प्रोक्ष ओम पात्रदे विद्याये श्री लंबगोदवे योयोन प्रदाद ब्राह्मण दे तेरा प्रजापति बाबा यावे ब्रह्मांड बाबा यावे इंद्र बाबा यावे अग्नि बाबा यावे सोम बाबा यावे अग्नि बाबा यावे प्रजापति बाबा यावे ब्रह्मांड बाबा यावे इंद्र बाबा यावे उसोना बाबा यावे मृदाना बाबा यावे रुद्राना बाबा यावे अभवस्वस्य वसमिट बाबा यावे बृहस्पति बाबा यावे मित्र बाबा यावे रुण बाबा यावे आदित्य बाबा यावे सूर्य बाबा यावे पुरुष बाबा यावे कच्छ बाबा यावे कच्छ स्व बाबा यावे अबाद्रज्ञ बाबा यज्ञ स्वान बाबा यावे सर्वदेव बाबा यावे आज्ञवाहे प्रजापति जो टन्नर बावे ब्रह्मणा जो टन्नर बावे इंद्रा जो टन्नर बावे अग्नि जो टन्नर बावे सोमा जो टन्नर बावे अग्नि सोमाभ्यां जो टन्नर बावे प्रजापति जो टन्नर बावे ब्रह्मणा जो टन्नर बावे इंद्रा जो टन्नर बावे वरभ्या जो टन्नर बावे वरभ्या जो टन्नर बावे रुद्राभ्या जो टन्नर बावे अवस्वस्य वासमिटवे जो टन्नर बावे बहरा जो टन्नर बावे मित्रा जो टन्नर बावे वरुणा जो टन्नर बावे आदित्याभ्या जो टन्नर बावे अश्वभ्यां जो टन्नर बावे पुट्टा जो टन्नर बावे कक्षा जो टन्नर बावे कच्छ सोमा जो टन्नर बावे अवभाद्रज्ञा जो टन्नर बावे स्वेभ्य देवेभ्य जो टन्नर बावे सर्वदेवेभ्य जो टन्नर बावे आज्य तृप्यदर्शी आवे चलो तृप्यदर्शी आवे अग्नज्योतिरथे समदे स्वाहा अमृतमसवार नमथे आंतरं ब्रक्षो आंतरधारादयः प्रत्यट्टहं ब्रक्ष प्रत्यट्टारादयः चित्पदित्वाव्रात् प्रत्यद्रवैत्रौधो सोरसर स्वाहा वाक्पदित्वाव्रात् प्रत्यद्रवैत्रौधो सोरसर स्वाहा देवस्ताव्रात् प्रत्यद्रवैत्रौधो सोरसर स्वाहा एकं तदागतप्रवाराः कथं बोर्लाभा सविता गृहीत्वा
మూలాగ్రాభ్యాంగం స్వర్ణయిత్వాభ్యర్చ్య అక్షద ఆజ్య చొరవే ఇంద్రాయ నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదే నమః పావకాయ నమః ఉదావహాయ నమః ఉతవహాయ నమః కృతవహాయ నమః దేవముఖాయ నమః సత్వక్వాయ నమః అగ్నిపురుషాయ నమః అధిదేవమండస్వామిదేవమండస్వామిదేవమండస్వా దేవదేవతాప్రదవా సహస్రాళ్యేదవక్షుదోద్భవాలయ అయ్యన్నద్దాన్నాద్యమే స్వాహ దేవల్లాహారమృత బంధ మహాందోడగన్నందాద స్వాహ వాయవ్యాదాగ్నేయాంద ప్రజాపతే స్వాహ తైత్రీసారాంద ఇంద్రాయ స్వాహ అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్నిరోమాభ్యా స్వాహ ప్రజాపతే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ వరభ్య స్వాహ రుద్రాభ్య స్వాహ అభవస్వస్య వాసవిట్వే స్వాహ బృహత్వే స్వాహ మిత్రాయ స్వాహ రుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ స్వభ్యా స్వాహ స్వాగటాయ స్వాగట హోమాయ స్వాహ అవాద్రజ్ఞాయ స్వాగ్య స్వాభ్య దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిహార్య సర్వధావిత్రాగృహేత్వ యుక్వా వ్యాహదే జుహోదే ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భవ స్వ స్వాహ అధిదేర్మం గత్తా హృదయర్మం గత్తా హృదయం గత్తా దేవధప్రాధావే అసేవ దేవ సోదానాయ తవస్య శేభావ్రీలాధమేరాండ బ్రహ్మాండ శ్రీ శ్రీనివాస స్వామిన వైవాంగ్ మహోత్సవమాంగం అవాధో ఆహార హోమడే మంత్రతంత్ర స్వరవర్ణ విధపర్యాస నినాదిత ప్రాయసిద్ధార్థమతో దేవత్వం గృహే అధిదేవమండస్వా హృదయమండస్వా హృదయమండస్వా దేవప్రభ ఓం మదో దేవావందన యద విట్టవ కృపా పృథివ్యా సప్తా స్వాహ విట్ట ఉదకమే త్రేదాన్ దేవదౌ సర్వదోదయ స్వాహ త్రివిధావజక విట్ట గోపదాభ్యం స్వాహ టోకమ వ్రవసే సద్యథా స్వాహ తద్విక్షోహ ప్రముఖ స్వాహ తద్విప్రాధోర్వాజాగ్రవాన్ తత్వదే విట్టోర్యత్రపద స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అధిదేవ గత్తా హృదయం గత్తా హృదయం గత్తా దేవప్రాధావే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని
ఇద్దరికి కంకణదారములను కట్టరో ఇద్దరికి సుంకుల పెండ్లి పీట కూచుండ పెట్టరో కంకణదారములను కట్టరో ఇద్దరికి సుంకుల పెండ్లి పీట కూచుండ పెట్టరో లంకేశ్రీ చిత్తాసనే కుతమయే సపదేరయంతో శ్రీధాత్రధార విగళం విగళోపరేంద్ర భూయా నమామి గుణైవ గురుం ప్రసల్లో శ్రీ వికటధే నమః అస్య సేవరాజనారాయణస్య అచింత్యాభక్త ప్రియమానస్య మహాగ్రామస్య మధ్యే ఫలబ్రహ్మాణానాం విడేగోణ బ్రహ్మాండానాం యగల వ్యక్త మఖలఖంగార ప్రదీయ తేజవైరాగాసాత్మకైరావృతే అస్మన్మగద బ్రహ్మాండమండలే ఆదాసక్త గౌర్మాండ ప్రవేక్షరసాగరే స్వదభ్యవట్టోపరిప్రటితస్య అతల వితల సుతల రసాదల మహీదల సప్తపాదాస్వాపరళే గోలాగ మోర్లా ధమల్లా మహల్లా జలోలోక తపోలోత్తరోగాక్యోద్భాగస్య అదోభాగే మహారాళాయమానస్య పడిరాజక్షేషస్య సహస్రపణామణమండలమండలే అష్టదగ్ధందహుండాదండాధ్యంబిదే లోకాలోకాచలవళయతే లవణలాప్తే ప్రవృతే జంబోప్లక్షాసత్మేర్భేపద్భేపదే మాఘేంద్రాదే సత్పౌరాదే యామకోటాది పర్వతాదిట్టదే ఇంద్రప్రవణాద్భగే హరిపురుడ కింబర ఐరావతాల ఇంద్రప్రస్థపడగ పాంజల్ల స్ఫోరగే పంచాశత్పాద విశీర్ణ భుమండలే అఖండాద్భగే జంబోద్భేపే భారతవర్ణే భరతఖండ దండకారణ్యే ప్రతాపదక్షేత్రే సమభూపత్రేకాయాః శ్రీరంగాయగ్బాహే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాక్షేత్రే వెంకటాచలే దశపూర్వేణాం దశాపరేణాం తద్వంశ్యాలాం పతేణాం నరకాల వ్యత్యాది ఆపాద ప్రమాద సంవాద వైకుంఠాక్వలోకేషు సారోప్య సామేప్య సాయుజ్య పదైజమాక్షబలవిద్యార్థో శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థో చదల్లగ్న ప్రమాణామే దివ్య వైదిక విధానాన నానావిధ శాస్త్రోక్త భాగ్యాన వేదోక్త భాగ్యాన
విఘ్నసూక్త ప్రకారేణ మరీయుక్త ప్రకారేణ ఏమాధ్ర కన్యాదాబళ ప్రాప్త్యర్థం కళ్యాదానం కారయచ్చే అస్య సేవదాది నారాయణస్య అనేకకోట బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణకళ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సకగదా పద్మాంగిద కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖారవాక్త ప్రకారేణ ఆంగీర్త భారత్మత్త భారద్వాయ త్రయాఢయ ప్రవరామద భారద్వాయ గోత్రోద్భవస్య పంచపద వేదేన ప్రవర్తమానస్య పరత్వసావధానస్య భగవద పరమానుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో ప్రే ఆంగీర్త భారత్మత్త భారద్వాజ త్రయాఢయ ప్రవరామద భారద్వాయ గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రదేశీయమానస్య త్రిగుణాత్మకస్య మూలత్రయ గర్భణాప్యాధిపదాత్ ఉత్తసోదరస్య భగవద సంఘావతారస్య శ్రీ మహావిష్ణోః పరమాత్మదేవ ధర్మణ పౌత్రాయ ఆంగీర్త భారత్మత్త భారద్వాయ త్రయాఢయ ప్రవరామద భారద్వాయ గోత్రోద్భవస్య శ్రీ మహావిష్ణోః పరమాత్మదేవ ధర్మణ పౌత్రాయ ఆంగీర్త భారత్మత్త భారద్వాయ త్రయాఢయ ప్రవరామద భారద్వాయ గోత్రోద్భవస్య శ్రీ మహావిష్ణోః ఆదిబ్రాహ్మణ పుత్రాయ ఆంగీర్త భారత్మత్త భారద్వాయ త్రయాఢయ ప్రవరామద భారద్వాయ గోత్రోద్భవాయ భక్తరాగ పరిపాలనాయ క్రీడకారకేయోర దివ్యావణ భూషితాయ ప్రబల్ల పారిజాతాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరాయ దివ్యమాల్లోక శోభితాయ విద్యావతారాయ స్వర్ణగణవాగణారూఢాయ అచింద్యాద్వైత యౌవన స్వభావలాకల్య తేజోవయర్తాకరాయ అఖిల శాఖాధ్యాయురో అఖిల లోక పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకరరాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే పరాయ యుగ సామాద్రవణ సకల వేదాధ్యాయనే భాగవత్సవల ఆప్లవాళ ఔంజాఢయ ప్రవామద భాగవత గోత్రోద్భవే సర్వాలంకారవతే శ్రీ మహావిష్ణోః స్వత్రాంగదకేయోర పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాదనే అదు సౌందర్యవధే ఆనందగుణాత్మికాం యమో శ్యామలాంగే ఉత నక్షత్రే కన్యారోహో జాతాయాం అయానిజాం బృహత్ సంకల్పతరయాం ఇమాం శ్రీదేవీనామ్నేం ఇమాం కళ్యాం ఉణీమహే దాస్యామే ఋగయస్సామాద్రవణ సకలవేదాధ్యాయనే కాత్సవత్సారద్రేత్రాఢయ ప్రమాణముద కాత్సవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణోః శ్రోత్రాంగదగయోర పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మికాం యమో శ్యామలాంగే రమణే నక్షత్రే విడరాహో జాతాం
अयोनिधाम कसम प्रजापते संकल्पदलयाम इमां भुजवीरां नेम मांगल्याम ऋणेमहे दास्यामे कल्याणसंबल्लाघ्रावरोधा दास्यावृत्तवेदभ्यां ब्रह्मलोकादिगणया कल्याणगलङ्गदासाद्वे सुधीरागवेधे प्रेदोहं वेत्सामे धर्माहतेध्ये विश्वम्बरः सर्वबोधा सकलः सर्वदेवताः माङ्गल्यां प्रदास्यामे प्रेणादकबलापदेः कल्याधारवर्तसवर्तोहस्ते भवन्तो महान्तो नगन्नन्तो प्रजापते श्रेयाम्यतः प्रकयोरदधासवो तावत्प्रवृत्तिवानन्दो तस्याग्ने भाजयगवा मोदप्रबोधानन्दः प्रकया निगदासवः श्रुतवकावस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे శ్రీభూరమణ గోవింద గోవింద భక్తరక్షక గోవింద గోవింద. స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో అదిగో మాంగళ్యాలను చక్కగా అభిషేకించి ఆరాధించి ఈ సకల జగత్తుకి కూడా క్షేమాన్ని కలిగించేటువంటి విశేషించి గృహస్థులలో గృహిణి గృహముచ్యతే అన్నట్లుగా గృహిణి మనులైనటువంటి వారికి ఒక చక్కని సందేశాన్ని అమ్మ ఇస్తోందా అన్నట్లుగా ప్రతినిత్యము కూడా నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి ఆ శ్రీనివాసుని యొక్క పద సన్నిధానంలో జరిగే ఒక అపూర్వమైనటువంటి ప్రక్రియ ఈ మాంగళ్యారాధన. అందువలనే స్వామివారి యొక్క దివ్య కళ్యాణ గుణాలని మనం భావించి అలాగనే అమ్మ యొక్క సద్గుణాలని చక్కగా భావించి ఆ మాంగళ్య ధారణ చేసేటువంటి శుభవేళలో శ్రీవారి యొక్క కళ్యాణ గుణాలను అమ్మ యొక్క సద్గుణాలను చక్కగా భావించి శాస్త్రరీత్యా జరిగేటువంటి ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని స్మరించడం ఎన్నో జన్మల సుకృత విశేషం. పెండ్లి కుమారుడు అయ్యాడు శ్రీనివాసుడు. ఎలాంటి వాడయ్యా ఈ పెండ్లి కుమారుడు? అనేకమైనటువంటి అవతారాలని ధరించి లోకరక్షణ చేసినటువంటి వాడు. కలియుగంలో స్వామి ఆరంభంలో వచ్చాడు. ఆ వేదవతికి ఇచ్చినటువంటి మాటను నిజం చెయ్యాలి అని, అలాగనే వకులమాతకు ఇచ్చినటువంటి యశోదమ్మ ఆమె వకులమాతగా వచ్చింది అని మనకు పురాణ వాక్యం. అలా వకులమాతకి ఇచ్చినటువంటి మాటను నిజం చేయడం కోసం వకులమాత వరపుత్రుడుగా పద్మావతి ప్రాణనాథుడుగా వచ్చాడు. రాఘవుడుగా వచ్చినప్పుడు సీతమ్మగా, శ్రీకృష్ణుడుగా వచ్చినప్పుడు రుక్మిణిగా వచ్చినటువంటి అమ్మ ఈ కలియుగంలో పద్మావతిగా వచ్చింది. అటు ఆ పద్మావతి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి సకల దిక్పాలకులు సర్వులు కూడా దేవతలు, రాజర్షులు, బ్రహ్మర్షులు, మహర్ష్యాదులు, సిద్ధసాధ్య విద్యాధర పన్నగులు, యక్షులు, కిన్నరులు అందరూ కూడా దిగి వచ్చారు. వారి కోసమే పాండుతీర్థం సమారభ్య శ్రీశైలావధి పూర్వజాహ అని గోగర్భం నుంచి శ్రీశైలం దాకా బారులు తీరి కూర్చుంటే వారందరికీ కూడా విందు భోజనాన్ని ఏర్పాటు చేశారట శ్రీనివాసుడు. దానికోసమే అప్పు చేశాడు అని భవిష్య పురాణం మనకు చెప్తోంది. అదిగో అట్టి స్వామి నిత్య కళ్యాణమూర్తి ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయాలిషయ ప్రవరాన్వితమైనటువంటి భారద్వాజ గోత్రోద్భవుడిగా స్వామి ఆ గోత్రాన్ని స్వీకరించారు. అఖిల గోత్రాలను కూడా తనవిగా స్వీకరించి భావించే స్వామి భరద్వాజుడంటే ఎంతో ఇష్టం ఆయనకు. ఎందుకని ఆయనకు భరద్వాజ మహర్షి అంతా ఇష్టమైనటువంటి వాడు అనంటే వేదాలన్నిటినీ కూడా సాంగ వేదాధ్యయనం చేయాలి అనుకున్నాడు భరద్వాజుడు. 300 సంవత్సరాలు ఆ వేదాధ్యయనం చేస్తూనే ఉన్నాయట. ఏం కావాలి నీకంటే ఒక 100 సంవత్సరాలు, మరణాక వస్తే మరణా 100 సంవత్సరాలు. ఏం చేస్తావు? వేదాధ్యయనమే చేస్తాను. వేదం పరమాత్మ యొక్క
ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సమానమైనటువంటిది కనుక అప్పుడు పరమాత్మ ఇంద్ర రూపంలో వేదసారాన్ని ఉపదేశించాడు. నీవు అధ్యయనం చేసినదంతా కూడా చాలా స్వల్పమాత్రమే అని 3 పిడికిళ్లతో చూపించి ఒక పర్వతాల్లాగా ఉన్నటువంటి స్వరూపాన్ని చూపించి ఇంకా ఇంత ఉన్నదయ్యా కనుక వేదసారాన్ని గ్రహించు అని మనకు వేదమే చెప్తోంది అని ఉపదేశించినట్లుగా కనుక నిరంతరం ఆ భగవత్ స్వరూపమైనటువంటి ఆ వేదాన్ని అధ్యయనం చేసి ఆ వేదసారమైనటువంటి భగవద్ ఆరాధన పూర్వభాగం వేదంలో భగవద్ ఆరాధన విధానాన్ని సత్కర్మానుష్ఠానాల్ని చెప్తోంది. ఉత్తర భాగం ఆ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాల్ని ఉపదేశిస్తోంది. కర్మ బ్రహ్మస్వరూపిణే అని అవన్నీ నిర్వహించాలి అంటే గృహస్థాశ్రమం కావాలి. ఆ సమస్తమైనటువంటి ప్రాణులు మానవులు అందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులే. జగత్కుటుంబ వ్యాపినే శ్రీ వెంకటేశాయ నమః అని అదిగో మాంగళ్య సమర్పణ గోవింద. సాంగత్తే గురుదా అదగసేతా సావిత్రే శ్రీయై నమః మంగళోత్తరణం గురోవే ప్రజాపజస్వాభగం రాజానుమతరయా తంత్రయా వేధన్వసృత్యంగ సాంగత్తే గురుదా అదగసేతా సావిత్రే శ్రీయై నమః అరుణ్యే నమః మంగళోత్తరణం గురోవే మాంగళ్యధారణోత్తోర్వందాభాంతోరగణంతో సంతా సంజా వేజోష ప్రజావా యుద్ధరంజ రోఢో రోజబాల స్వబల శోభబాల కళ్యాణ వివే తావయత్వదేన్ దేవాలాగం దేలకంసులుగాబలవత్ప్రన్నం స్వామం వివదో క్షేమాత్మనః. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూతము చేరి చూతము చీనురాడు గద్దరి తన లాగులు కందము నీడు. వత్తి కిట్టిరమ్మనరే వచ్చీనురాడు గద్దరి తన లాగులు కందము నీడు. బదులో నిజమో కాని పచ్చి వెచ్చి చేతల ఒత్తికతో బండు బండై ఉన్నాడట. బదులో నిజమో కాని పచ్చి వెచ్చి చేతల ఒత్తికతో బండు బండై ఉన్నాడట. సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూదము చేరి చూదము. स्वाहा जत्त स्वाहा गोदं स्वाहा गोद स्वाज्ञान स्वाज्ञान स्वाहा भरत स्वाहा परे स्वाहा दरद स्वाहा बनवा स्वाहा भगत स्वाहा रंजन स्वाहा ओम भस्व भस्व बर्ब स्वाहा अदिदान म गतान देव दप्राधावे शिवव्लादवा स्वाहा वेवा हो सर्वांग उपाद्रोगो लाज होम गइछे अदिदान म नात्वार विदान स्वाहा रदाम स्वाहा दप्रवा एवं राजा रामेत्ता बघार्या हिमालयाजारावमामे समर्पकरणान् मम
ಸುಭ್ಯಂಜಸನ್ನನರಾಸ್ತದಗ್ನಮಳ್ಳದ ಎಲ್ಲಾರ್ಮಬ್ರೋ ದೇ ಗೋರಾಜನ ಉಪಂದೆ ದೇಗಾಯುರತ್ವಮೇ ಪದರದಂದ ಗದಯೋ ಮಮ ಸ್ವಾಹ ಇವಾಜನವೇ ಸಮರ್ಪಕರಣಾನ್ಮವ ಸುಭ್ಯಂಜಸನ್ನನರಾಸ್ತದಗ್ನಮಳ್ಳದ ಎಲ್ಲಾರ್ಮಬ್ರೋ ದೇ ಗೋರಾಜನ ಉಪಂದೆ ದೇಗಾಯುರತ್ವಮೇ ಪದರದಂದ ಗದಯೋ ಮಮ ಸ್ವಾಹ ಇವಾಜನವೇ ಸಮರ್ಪಕರಣಾನ್ಮವ ಸುಭ್ಯಂಜಸನ್ನನರಾಸ್ತದಗ್ನಮಳ್ಳದ ಎಲ್ಲಾರ್ಮಬ್ರೋ ದೇ ಗೋರಾಜನ ಉಪಂದೆ ದೇಗಾಯುರತ್ವಮೇ ಪದರದಂದ ಗದಯೋ ಮಮ ಸ್ವಾಹ ಓಂ ಭೋ ಸ್ವಾಹ ಓಂ ಭ ಸ್ವಾಹ ಓಂ ಭರ್ಭವ ಸ್ವಸ್ವಾಹ ಅಧಿಧರ್ಮೋ ಗತದೇವ ದಪ್ರಾದಾವೇ ಸರ್ವಪ್ರಾಯಸ್ತಾರ್ಥೋ ದೋ ದೇವ ತ್ವಾಂ ದಶೆ ಅಧಿಧರ್ಮಣ್ಣ ಸ್ವಾರ್ ವಧರ್ಮಣ್ಣ ಸ್ವಾ ಧರ್ಮಣ್ಣ ಸ್ವಾ ದೇವ ದಪ್ರವ ಓಂ ಮದ ದೇವಾವಂದರ ಯದ ವಿಟ್ಟವ ಕವೇ ಪೃಥ್ವ್ಯಾ ಸಪ್ತ ವಿಸ್ವಾಹ ಇದ ವಿಟ್ಟವಜ ಕವೇ ತ್ರೇದಾನದ ಪದೌ ಸುವರ್ಣ ಸ್ವಾಮರೇ ಸ್ವಾಹ ಶ್ರೀ ಪದಾವಜ ಕವೇ ವಟ್ಟ ಗೋವಾದಾಭ್ಯ ಬ್ರಹ್ಮಾದಾರಿ ಸ್ವಾಹ ವಿಟ್ಟ ಕರ್ಮಾಣ ವತ್ಸೇದೋ ವೃತಾನ ವತ್ಸದೆ ಇಂದ್ರಸೇ ದತ್ಸಗ ಸ್ವಾಹ ತದ್ವಕ್ಷೋಹ ಪರಮೃತಃ ದಿವೇ ವಿಡಕ್ರಾದು ಸ್ವಾಹ ತದ್ವಪ್ರಾದೋರ ಬಳ್ಳವಾಜಾಗವಾಗಂ ಸತ್ಸಮಂದೆ ವಿಟ್ಟೋರ್ಯತ್ಮದ ಸ್ವಾಹ ಓಂ ಭೋ ಸ್ವಾಹ ಓಂ ಭ ಸ್ವಾಹ ಓಂ ಭ ಸ್ವಾಹ ಓಂ ಭರ್ಭವ ಸ್ವಸ್ವಾಹ ಅಧಿಧರ್ಮ ಗತ್ತಾರ್ಮ ದೇವ ದಪ್ರಾದಾವೇ ವಟ್ಟಾಂದೋಂ ಗಣೇಶೇ ಅಗ್ನೇ ಶ್ರುತಗದ ಸುಗದಾಗುದಾಗುದೇ ರಂಗಮಂತ್ರ ಸ್ವಾಹ ಅಗ್ನೇ ಸ್ವಾಹ ಅಗ್ನೇಲಾದ ಸ್ವಾಹ ಅಗ್ನವದೇ ಸ್ವಾಹ ಪ್ರದಾವದೇ ಸ್ವಾಹ ಇಂದ್ರಾಯ ಸ್ವಾಹ ವಿಶ್ವೇಭ್ಯೋ ದೇವೇಭ್ಯ ಸ್ವಾಹ ಸರ್ವಾಭ್ಯೋ ದೇವತಾಭ್ಯ ಸ್ವಾಹ ಸರ್ವತ್ರೇ ಮಾದಟ್ಟ ಸರ್ವತ್ರೇ ಮಾನಸ್ವೇ ಸ್ವಾಹ ವಾಸುದೇವ ವಸ್ವೇ ಸ್ವಾಹ ಯದೋ ಸ್ವಾಹ में स्वाहा चतुर् में स्वाहा प्राणान में उद्यम में स्वाहा सदात्मा प्राणे हत्वात्मने सत्याले राम स्वाहा स्वाहा प्रतिदानवद्दाटब्ररे प्राप्रे स्वाहा अग्नि भक्त स्वाहा वेद भक्त स्वाहा देव भक्त स्वाहा वर्षासोक्त स्वाहा अग्नि जल वेद जल दो जन पदवे देवदास जल स्वाहा समंग दाम गढ़ागदान धवाते उद्दहे वृंदान स्वाहा देवे वृंदान दिव्यं स्वाहा पूर्णागद तवांजो हदे सर्वमय पूर्णागदे सर्वमेवा प्रोदे अदवयो पूर्णागदे अस्यामेवा प्रतिदत्त स्वाहा आज्यठेषो इंद्राय जगो मे स्वाहा पूर्णागदमत्तवांजो हदे सर्वमय पूर्णागदे सर्वमेवा प्रोदे अदवयं पूर्णागदे अस्यामेवा प्रतिदत्त स्वाहा आज्यठेषो इंद्राय जगो मे स्वाहा अग्ने तृप्यदो वेद तृप्यदो तृप्यद प्रदे तृप्यद प्रपाद्या तृप्यल्दा अधिधर्म गतदेव प्रदावे अवय सर्वाल देवाल इदाल पदास्तान बेटा यावे वत्र वत्र में भोयात् स्वाहा वन 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 में भोयात् स्वाहा दक्षिण आजा उदे चावत बाजा बद राजा पश्चिमदा प्रवया दक्षिणा प्रदा उत्तर प्रदा उत्तरा उत्तरमदे दक्षिणा उत्तरमदे उत्तरा उत्तरमदे प्राच्या बेटो सदनमधे सर्वान् प्रवोक्ष्य घृतविसृज्याद्यत्रोक्ष्य अद्यत्रोक्ष्य आप्यायं दामा वोर्धामृतामृत त्रिभंग तदोरावित्रे स्वाहा उद्यमदान सुमथदरा उद्यमदान देवथदरा भुजि पर्वतमोद्भाग्यमालप्य बोधे पादे रबदे रत्ते मार्गयो बोधे आदित्य स्व बोलवः
त्रयायुधं जपदग्ने कस्यवसत्रयायुधो यद्देवारात्रयायुधं धर्मे तत्रयायुध देहगायत्वाय सताय बलाय सतञ्च आपो जलयदा जलः आयर वाजा बढ़े उद्यात करो मध्य सकलम पद पे सर्वन शिवण नाराजनाय समत्यावे ब्रह्मण भागवान भा प्रणपाद्य प्रदान रूपया अग्निमुधार भा प्रणपाद्य प्रदान रूपया दाभ आज्ञा भा ब्रह्मण भागवान आधार का पूर्ण वचन उत्तरदाह पन्ना अर्धा बंदा ब्रह्मण भागवान भा बेट्टापयावे तत्सम ब्रह्मार्पणमस्तु सर्वसे श्रीनिवासार्पणमस्तु యజ్ఞరక్షక గోవింద గోవింద. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృతి యజ్ఞకృతి యజ్ఞీ గుష్యమన్నమన్నాద ఏవచ అని ఆ యజ్ఞ నారాయణుడికి చక్కగా పూర్ణాహుతిని సమర్పించారు. ఆ పరమ పురుషుడు పురాణ పురుషుడు పురుషోత్తముడు పూర్ణ పురుషుడైనటువంటి ఆ శ్రీహపతి శ్రీనివాసునికి ఈ యజ్ఞఫలాన్ని అర్పించి ఆ గోదాదేవి గానం చేసినటువంటి వారణమాయుర సన్నివేశం మనం వీక్షిస్తూ ఉన్నాం. పుట్టినది మొదలుకొని పరమభక్తితో పరమాత్మే తనకు నాథుడు అని భావించినటువంటి ఆ గోదా పిరాట్టి యొక్క దివ్య భక్తి స్మృతి యొక్క విశేషం ఈ వారణమాయురం వీక్షించాం. కన్నుల పండుగగా నిర్వహించేటువంటి కమనీయమైన ఈ కళ్యాణ సన్నివేశంలో ఒకరికొకరు ఎలాగ భార్యాభర్తలు ప్రేమభావనతో ఉండాలో మనకు సూచిస్తున్నారా అన్నట్లుగా స్వామివారు ఆ మాలా సమర్పణ చేయడం జరుగుతోంది. వెంకటాద్రి గదాధరుడు శ్రీనివాసు. ఈ వెంకటాద్రి శిఖరాలలో పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపుడుగా అభివర్ణించబడేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని మనం కనులారా దర్శించే శుభవేళలో అమ్మ మాలా సమర్పణ చేసింది. స్వామి, నీ సన్నిధానంలో చేరి నిన్ను నిరంతరం సేవించడమే మాకు ఇష్టము అనంటే స్వామివారు మనం అందరం కలిసి మన భక్తులను అనుగ్రహిద్దాము అని చెబుతున్నాడా అన్నట్లుగా భూదేవికి కూడా ఆ భూదేవి నిరంతరం స్వామిని అనుసంధానం చేస్తూ మాలా సమర్పణ చేస్తూ ఆ అద్భుతమైనటువంటి అందమైన జగన్నాథుడైనటువంటి ఆ జానకి రమణుడు ఆనాడు ఏ విధంగా అయితే శివధనుర్భంగం చేసి తన కోసం ఎంత శ్రమ తీసుకున్నాడో అలాంటి శ్రమను ఈ కలియుగంలో కూడా చేశాడు. నారాయణ వనం దాకా అశ్వం మీద విహరిస్తూ వెళ్ళి అమ్మను పంపి తాను కూడా మరలా ఎరుకల సాని వేషాన్ని ధరించి సోది చెప్పి అనేక రకాలైనటువంటి సన్నివేశాలని కల్పిస్తాడు చమత్కారంగా శ్రీవారు. అమ్మని కూడా పంపిస్తాడు. అలాంటి అందమైన లీలలని తన భక్తులకు అనుగ్రహించే అచ్యుతుడు అపరాకృతుడైనటువంటి స్వామికి అక్షతారోపణం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని పదకవితా పితామహుడు గానం చేస్తారు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వు